రామేశ్వరం పోయినా శనీశ్వర వదలనట్టు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మా మీద శని ఎంటాడినట్టు ఎంటాడుతుందండి. ఇప్పుడు చూడండి మా బాబాయ్ రై కుట్టి నీటిలో పెడతారు కదండి, అది గంట సోపు అయితేనే కానీ ఒక్క చేపలు ఆగలేదండి. మేము ఎక్కడికి వెళ్తే అక్కడే దరిద్రం కింద ఉంటుంది కదండి. ఏమన్నా మా దరిద్రం పోవడానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే ఏమన్నా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే దరిద్ర పూజ ఏదో చేయించుకుంటూ బాబు. ఎక్కడ ఎన్నిసార్లు ట్రై చేసినా చేపలు ఎక్కడా పడలేదండి. ఎక్కడికి వచ్చి ఒక 2 గంటల సోపు చేస్తేనే కానీ చేప పడలేదు. కష్టం అంతేనండి, ఇలాగే ఉంటుందండి సముద్రంలో. ఏదో వెళ్తారు తెచ్చేస్తారు అని అనుకుంటారు తప్ప కానీ సముద్రంలో అంటే చాలా కష్టం. ఎందుకంటే ఏ టైంలో ఏం జరుగుతుంది అన్నది తెలియదు. ఎందుకంటే ఈ టైంలో తుఫాన్ జరిగినా మా జీవితాల్లోనూ ఇది ఒడ్డుకి రావడానికి కూడా వెంటనే ఒంటికి రావడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి చూడండి ఏం చేపలు అవుతున్నాడు ఒకసారి చూడండి, లాగుతున్నాడు. ఏం చేపలు అవుతున్నాడు ఒకసారి చూడండి, మీరే చూడండి. చాలా కష్టంగా లాగుతున్నాడు. ఏదో చేప పెద్ద చేప వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ వచ్చింది చిన్న చేప అండి. ఆ చేప మాత్రం చూస్తే మీకే నైట్ అంతా కష్టపడితే ఆ చేప ఒకటేనండి దొరికింది. బాబు మా బాబాయ్కి లెక్క చేప చూడండి ఎలా ఉందో. ఇవాళ కూర పులుసు మొత్తం ఎగిరి ఫ్రై దీంతో మా జీవితం ఇవాళ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసిన ఈ లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఈ వీడియోకి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి అందరూ.